పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మళ్లీ యాక్టివ్గా వల్లభనేని వంశీ. గన్నవరంలో ఫైర్ బ్రాండ్ రీ ఎంట్రీ. అజ్ఞాతం నుంచి ప్రజాక్షేత్రంలోకి మాజీ ఎమ్మెల్యే. జైలు నుంచి వచ్చాక గ్రాండ్గా ప్రత్యక్ష రాజకీయాల్లోకి. గన్నవరం రాజకీయాలు మళ్లీ ఆసక్తికరంగా మారనున్నాయి. కృష్ణా జిల్లాలో ఫైర్ బ్రాండ్గా పేరు పొందిన వల్లభనేని వంశీ రీ ఎంట్రీకి గ్రాండ్గా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తుంది. 2 ఏళ్ల అధ్యాతం నుంచి మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టేందుకు ముహూర్తం చేసుకుంటున్నట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆపై వరుస కేసులు, జైలు జీవితం తర్వాత వంశీ ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం ఆరోగ్యం కూడా కుదుటపడడంతో ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ప్రజల ముందుకొస్తున్నట్లు ఆయన అనుచరులు సంకేతాలు ఇస్తున్నారు. గతంలో తనకున్న దూకుడు స్వభావాన్ని పక్కన పెట్టి సమయంతో కూడిన కొత్త రాజకీయ పందాను ఆయన ఎంచుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన వంశీకి 2024 ఎన్నికలు కోలుకోలేని దెబ్బతీశాయి. దాదాపు 37,000 ఓట్ల భారీ మెజార్టీతో టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. ఈ ఓటమి తర్వాత నియోజకవర్గానికి దాదాపు 1.5 ఏడాదిన్నర పాటు దూరంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నమోదైన కేసుల వల్ల 137 రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపారు. బయటకు వచ్చిన తర్వాత కూడా అనారోగ్య కారణాల దృష్ట్యా కొంతకాలం మౌనంగానే ఉన్న వంశీ ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఒకప్పుడు ప్రభుత్వంపై, ప్రత్యర్థులపై విరుచుకుపడే వంశీ ఇప్పుడు తన పద్ధతిని పూర్తిగా మార్చుకున్నారు. జైలు నుండి వచ్చిన తర్వాత ఆయన గెటప్ మాత్రమే కాదు, పనితీరు కూడా మారినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ప్రజల మనసు గెలుచుకునేందుకు న్యూ స్టైల్ స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. ఇటీవల అకస్మాత్తుగా గన్నవరంలో ప్రత్యక్షమైన వంశీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. వివిధ కారణాలతో మరణించిన వారి కుటుంబాలను, రాజకీయ దాడులకు గురైన కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించారు. ముఖ్యంగా తన పర్యటనలో ఎదురయ్యే టీడీపీ నేతలను కూడా కుశల ప్రశ్నలతో పలకరిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ మార్పు ఆయన వ్యక్తిగత ఇమేజ్ను పెంచుకునే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు. వంశీ తన రీ ఎంట్రీలో భాగంగా కేవలం పరామర్శలకే పరిమితం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారు. ఇటీవల మచిలీపట్నం కలెక్టరేట్కు నేరుగా వెళ్లి కలెక్టర్కు వినతి పత్రాలు సమర్పించారు. బాపులపాడు మండలం మల్లపల్లి గ్రామంలో 2,400 మంది లబ్ధిదారుల ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరారు. గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు అమరావతిలో ఇస్తామన్న పట్టాలను తక్షణమే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. వంశీ చేస్తున్న ఈ పర్యటనలు, కార్యక్రమాలపై సొంత పార్టీ అయిన వైసీపీలో చర్చ నడుస్తుంది. పార్టీ నుంచి ఎలాంటి అధికారిక పిలుపు లేకపోయినా వ్యక్తిగత చరిష్మాను పెంచుకునేలా ఆయన అడుగులు వేస్తున్నారు. పార్టీ ప్రమేయం లేకుండా ఆయన ప్రజల్లోకి వెళ్తుండడం గన్నవరం రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఓటమితో కుంగిపోకుండా మళ్లీ పూర్వవైభవం కోసం వంశీ చేస్తున్న ఈ సైలెంట్ ఆపరేషన్ ఎంతవరకు సఫలమవుతుందో చూడాలి. తనపై ఉన్న కేసులను ఎదుర్కొంటూనే ప్రజాక్షేత్రంలో పట్టు సాధించేందుకు ఆయన పక్కా స్కెచ్తో ముందుకెళ్తున్నారు. గన్నవరం గడ్డపై మళ్లీ జెండా పాతడమే లక్ష్యంగా సాగుతున్న వంశీ కొత్త ప్రయాణంలో రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.